చంద్రబాబు సంక్షోభంలోనూ స్కాములకు తెరలేపుతారని తెలుసు కానీ ఆఖరికి నిరుద్యోగుల జీవితాలను సైతం పణంగా పెట్టి సరికొత్త కుంభకోణాలకు తెరలేపుతారని ఇప్పుడే అందరికీ అర్థమవుతోంది. ఈ క్రెడిట్ బాబు కన్నా ఆయన కుమారుడు లోకేష్కు దక్కుతుంది. ఎందుకంటే ఆయనే కదా ది గ్రేట్ విద్యాశాఖ మంత్రి. మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చారు. తవ్వే కొద్దీ ఆ లీకుల లీలలు బయటపడుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు అంటూ ఊరించి నిరుద్యోగులను ఉసూరు మనిపించారు. దర్జాగా ఆ పోస్టులు అమ్మేసుకున్నారు. అసలు మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా ఎలా మార్చారు? మెగా స్కామ్కు ఎలా తెరలేపారు? ఒక్కో సీటు ఎన్ని లక్షలకు వేలంపాట వేశారు? నిరుద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్పై కోర్టుల్లో కేసులు వేసి ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసి దాన్ని పబ్లిసిటీకి వాడుకునేసి ఆఖరికి మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేశారు. మెగా స్కామ్కు తెరలేపారు. 3.5 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు. అసలు చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న డిఎస్సిలో గోల్మాల్ కామనేనా? ఆయన సీఎంగా ఉంటే నిరుద్యోగుల జీవితాలు నాశనమేనా? నిరుద్యోగులే కాదు ఉద్యోగుల జీవితాలను కూడా ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారా? ఒకే ఒక్క నోటిఫికేషన్తో ఎలాంటి లోటుపాట్లు అవకతవకలు లేకుండా ఒకేసారి 1,30,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించిన జగన్ విజన్ చెబుతున్నది ఏంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, ఓ 14 ఏళ్ల బాలిక మరణాన్ని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న నాయకుణ్ణి మీరెప్పుడైనా చూశారా? అధికారంలోకి రాగానే కనీసం ఆ బాలిక తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టిన నాయకుణ్ణి మీరెక్కడైనా చూశారా? ఇదేంటని ప్రశ్నించిన ఆడబిడ్డను తన నాయకులతో జబర్దస్త్ ఆర్టిస్టులతో దారుణంగా తిట్టించిన నాయకుణ్ణి మీరెప్పుడైనా చూశారా? అలాంటి గొప్ప నాయకుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండటం ప్రజలు చేసుకున్న అదృష్టం సార్. సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పేరు వింటేనే తెగ చిరాకు పడిపోతున్నారు. మొన్న మధ్య సుగాలి ప్రీతి తల్లి న్యాయం కోసం యాత్రకు సిద్ధమైన సమయంలో ఈ కేసులో చేసేదేమీ లేదంటూ పవన్ చేతులెత్తేశారు. పనిలో పనిగా తన నేతలను ఉసిగొల్పి ఆమెపై విమర్శల దాడి చేయించారు. ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి తల్లి వైఎస్ జగన్ను కలవడంతో జబర్దస్త్ ఆర్టిస్టులను పవన్ రంగంలోకి దింపారు. ఇంతకీ 2024 ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసుపై ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? సుగాలి ప్రీతి తల్లిని ఎందుకు తన మూకలతో తిట్టిస్తున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా.